కేసీఆర్ గెలుస్తాడు అన్నటువంటి నమ్మారు. ఆ ఉద్దేశంతోనే ఆ రోజున ఎవరు మాట్లాడాలి, అక్కడ విజయం సాధ్యమైంది. కానీ రూరల్ ఎక్కడైతే బీఆర్ఎస్ కి పట్టు మొదటి నుంచి పట్టు ఉన్నటువంటి ప్లేస్ బీఆర్ఎస్ కోల్పోయింది. అందువల్ల రేవంత్ విజయం సాధించాడు. అతను సాధించిన 5-6 జిల్లాల్లోనే కదా గట్టిగా సీట్లన్నీ కూడా రూరల్ సెగ్మెంట్స్. హైదరాబాద్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళే గెలుస్తారన్నటువంటి నమ్మకంతో ఓట్లేశారు. ఎప్పుడైతే ఓటమి పాలైందో బీఆర్ఎస్, దెన్ భయం పోయింది. దెన్ అక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ బిగిన్ అయింది. ఏది రేవంత్. రెండవది ఏమైంది, రేవంత్ అంతకు ముందు తెలుగుదేశం బి టీం కిందన బీఆర్ఎస్ చూశారు, టిఆర్ఎస్. రేవంత్ లైన్ లోకి వచ్చాక తెలుగుదేశం బి టీం కిందన రేవంత్ చూస్తున్నారు అంతే. కాబట్టి తెలుగుదేశం అభిమానులు ఎవరైతే అంతకు ముందు అటేసారో ఆ ఓటు ఇటుకు టర్న్ అవుతుంది. ఒక రంగం మోరల్ సపోర్ట్ అయితే ఇచ్చింది రేవంత్ రెడ్డికి. టీడీపీ ఇవ్వలేదు, టీడీపీ సింపథైజర్స్ ఇచ్చారు. అదే టీడీపీ అనౌన్స్ చేయాలి కదా, ఎవరైతే అక్కడ ఉన్న లీడర్లు కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. తెలంగాణలో కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీకి టీడీపీకి గనక సపోర్ట్ ఇచ్చిండుంటే డిపాజిట్లైనా వచ్చేయేమో, కనీసం ఎంతో కొంత మెజారిటీ దక్కేదేమో. ఓకే, అది బీఆర్ఎస్ కి ఫెచ్చింగ్ అవుతుందా లేదనే సెకండరీ. కానీ ఆ పని ఎందుకు చేయలేదు, ఎందుకు అడగాలి? ఇప్పుడు ఇతని పేరేంటి, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు, అతనంతటా అతను ప్రకటించాడు మద్దతు అనేసి. తెలుగుదేశం అదే అంటున్నాను, అడగమనట్లేదు. వీళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళు అడగలేదు, వీళ్ళు ప్రకటించలేదు. బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్ తను తెలంగాణలో ఒంటరిగా వెళ్ళాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆంధ్ర పార్టీలను వెంట పెట్టుకుని వెళ్తే దాన్ని రేపు బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. కాబట్టి ఆ ఛాయిస్ ఇవ్వదలుచుకోలేదు. అప్పుడు ఏమంటారు, అదిగో చూసారా మేము చెప్తానే ఉన్నాం చంద్రబాబు అటు పొత్తు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆంధ్ర పెత్తనం రాబోతుంది అంటారు. అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒకటే నేను అన్న కానీ దానికి కంపేర్ చేయను. కానీ అక్కడికి వెళ్ళి నారా లోకేష్ గారు వీళ్ళందరూ ప్రచారం చేసినప్పుడు పక్కనున్న